చందమామ కథ నమ్మక ద్రోహం. వత్సదేశానికి రాజధాని అయిన అమరావతి నగరంలో నరవాహన దత్తుడు పరిపాలన చేసే కాలంలో వసుధరుడు అనే పేదవాడు బరువులు మోసి జీవిస్తూ ఉండేవాడు. ఇటువంటి గర్భదరిద్రుడికి ఒకనాడు రాచనగరు ద్వారం సమీపంలో రత్నాలు పొదిగిన కంకణం ఒకటి దొరికింది. వసుధరుడు దానిని తన ఇంటికి తీసుకొని పోయి కంకణం నుంచి ఒక రత్నం ఒడగొట్టి హిరణ్యగుప్తుడు అనే వర్తకుడి దగ్గరికి తీసుకొని పోయాడు. హిరణ్యగుప్తుడు దానిని పరీక్షించి, రత్నం మేలు జాతిది, నువ్వు అమ్మేటట్టయితే 1,00,000 దీనారాలు ఇస్తాను, మరేంటి డబ్బు తీసుకుంటావా అని అడిగాడు హిరణ్యగుప్తుడు. అంత డబ్బు నేను మాత్రం ఎక్కడ దాచేది బాబు, మీ దగ్గరే ఉంచండి, నాకు కావలసినప్పుడల్లా వచ్చి తీసుకుంటూ ఉంటాను అని చెప్పాడు వసుధరుడు. తర్వాత వాడు 5 సార్లు 5,000 దీనారాలు తీసుకొని రాజభోగంగా తింటూ తాగుతూ మంచి బట్టలు వేసుకుంటూ ఉల్లాసంగా తిరగసాగాడు. అమరావతి నగరంలోని రత్నదత్తుడు అనే వర్తకుడుండేవాడు. ఆయన వసుధరుడి చేత చాలాసార్లు సరుకులు మోయించుకున్నాడు. వాడు ఇటీవల తన వద్దకు రాకపోవటం రత్నదత్తుడు గమనించాడు. ఇతర కూలీలను అడిగితే వాళ్ళు, వాడిప్పుడు కూలీకెందుకు వస్తాడు బాబూ, గొప్పవాడైపోయాడు, వాడి చేతిలో లక్ష్మి తాండవం చేస్తున్నది అని చెప్పారు వాళ్ళు. వసుధరుడికి ఇంత సిరి ఎట్లా ఎత్తుకున్నది తెలుసుకోవాలని రత్నదత్తుడికి కోరిక కలిగింది. ఆయన వాణ్ణి మంచిగా పిలిపించి, ఒరే, నీకు మంచి రోజులు వచ్చినట్టుగా విన్నాను, ఒక పూట మా ఇంట భోజనం చేసి వెళ్ళు, మనం చాలా కాలపు స్నేహితులం కదా అన్నాడు. వసుధరుడు ఒప్పుకున్నాడు. రత్నదత్తుడు వాడి చేత బాగా తాగించి మంచి మాటలతో వాడి రహస్యమంతా తెలుసుకున్నాడు. తర్వాత రత్నదత్తుడు వసుధరుణ్ణి ఇంటికి పంపేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అంతా చెప్పేశాడు. మహాప్రభు, అంత వెలగల కంకణం తమదే అయి ఉండాలి, విచారణ చేసి న్యాయం చెయ్యాలి అన్నాడు రత్నదత్తుడు. ఈ మాట వినగానే నరవాహన దత్తుడికి తన కంకణం పోయిన సంగతి జ్ఞాపకం వచ్చింది. కొంతకాలం క్రితం ఆయన ఊరేగింపుకు వెళ్ళి వచ్చిన తర్వాత చేతి కంకణం ఒకటి కనిపించలేదు. దానికోసం వెతికించమని ఉత్తర్వు చేశారు. తిరిగి దాని విషయం ఆయనకు జ్ఞాపకమే రాలేదు. నరవాహన దత్తుడు కంకణంతో సహా వసుధరుణ్ణి ఆస్థానానికి పిలిపించాడు. కంకణం రాజుదే అని తెలిసింది. దానిమీద ఆయన గారి పేరు కూడా ఉంది. దీని మీద మా పేరు ఉండటం చూసి కూడా ఏమని నీ సొంతం చేసుకున్నావురా నువ్వు అని రాజు వసుధరుణ్ణి గద్దించి అడిగాడు. కూలి మూటలు మోసుకునేవాణ్ణి, నాకు దాని మీద ఏం రాసుందో ఎట్లా తెలుస్తుంది దొరా అన్నాడు వసుధరుడు. పోనీ ఇది ఎవరిది అని నలుగురిని విచారించలేకపోయావా అని అన్నాడు రాజు. నా వంటి పేదవాడి దగ్గర ఇంత గొప్ప నగ ఎవరన్నా చూశారంటే ముందు దొంగతనం అంటగట్టి తర్వాత మాట్లాడతారే అన్నాడు వసుధరుడు. ఇదంతా వింటున్న వృద్ధ మంత్రి యోగంధరాయనుడు, వాడు నిర్దోషి, పోనివ్వండి, హిరణ్యగుప్తుడికి రత్నంతో సహా రమ్మని కబురు పంపండి అన్నాడు. కొద్దిసేపట్లోనే హిరణ్యగుప్తుడు రత్నంతో సహా వచ్చాడు. ఏమయ్యా, ఈ కంకణం మీద మా పేరుండటం చూసి కూడా ఇందులోని రత్నాన్ని ఏమని కొన్నావు? నీవు దండనార్హుడివి కావా అని అన్నాడు రాజు. ప్రభు, నేను ఈ కంకణం ఎన్నడూ చూడలేదు. వసుధరుడు అనేవాడు నా దగ్గరికి ఈ రత్నం మాత్రమే తెచ్చి అమ్మాడు. పేదవాడు కదా అని నేను అన్యాయం చెయ్యలేదు ప్రభు, న్యాయమైన వెలకే దాన్ని కొన్నాను. వాడు నా దగ్గర 5,000 దీనారాలు మాత్రమే పుచ్చుకున్నాడు, మిగిలిన సొమ్మంతా నా వద్దనే ఉన్నది అన్నాడు హిరణ్యగుప్తుడు. అంత పేదవాడికి ఇంత విలువగల రత్నం ఎలా వచ్చింది? దొంగిలించి ఉంటాడేమోనని నీకు అనుమానం కలగలేదుటయ్యా అని అన్నాడు రాజు. ప్రభు, మా వృత్తి వర్తకం చేసుకోవటం, దొంగలను పట్టటం కాదు. మా ధర్మం మేము తప్పి నడిచినప్పుడు ప్రభువులు వారు మమ్మల్ని దండించవచ్చు అన్నాడు హిరణ్యగుప్తుడు. అతను నిర్దోషి, 5,000 దీనారాలు తిరిగి ఇప్పించి అతన్ని
రాజుగారు బహూకరిస్తారని రత్నదత్తుడు ఉత్సాహంగా వచ్చాడు. కానీ అతన్ని చూస్తూనే యోగంధరాయనుడు, ఏమయ్యా, నీ ప్రవర్తన నాకేమీ నచ్చలేదు. నీవు వసుధరుణ్ణి నమ్మించి మోసం చేశావు. కానీ ఇది మొదటి తప్పు గనక క్షమిస్తున్నాము అన్నాడు. రత్నదత్తుడు సిగ్గుతో తల వంచుకొని వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కథలో యోగంధరాయనుల వారు ఇచ్చిన తీర్పు మీకు ఎలా అనిపించింది? అంటే ఆ కాలానికి అలా సరిపోయింది అనుకోండి. అదే ఈ కాలంలో కనుక అలా జరిగితే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని శిక్షిస్తారు. కానీ బాగుంది. మరొక చిన్న కథ, వ్యర్థ జీవితం. ఒక ఊళ్ళో సకల విద్యలు, సకల శాస్త్ర పురాణ ఇతిహాసాలు చదివిన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. తాను గొప్పగా చదివిన వాడినన్న అతిశయంతో పాటు ఎక్కువ చదువుకొని వారి మీద ఆయనకు అలక్ష్యభావం కూడా ఉండేది. చెమటోడ్చి సంఘానికి అనేక విధాల సేవ చేసే వ్యవసాయకులు, పశుకాపర్లు, వడ్రంగులు, కమ్మర్లు, సాలీలు, కుమ్మర్లు మొదలైన వారి జీవితాలు కేవలం నిష్ప్రయోజనమైనవని ఆయన అనుకుంటూ ఉండేవాడు. అయితే ఒకనాడి బ్రాహ్మణుడు నది దాటి ఏటి అవతలకు వెళ్ళవలసి వచ్చింది. ఏటి అవతలకు యువతలకు జనాన్ని చేర్చటానికి గాను ఒక పడవ ఉండేది. ఆ పడవను నడిపేవాడు రాత్రింబగళ్ళు విధి విరామం లేకుండా పనిచేస్తూ జీవితమంతా ఈ పనిలోనే గడిపాడు. నది దాటటానికి బ్రాహ్మణుడు పడవ ఎక్కాడు. ఇంకా ఎవరైనా వస్తారేమోనని కాసేపు చూసి ఎవరు రానందున పడవవాడు తెడ్డు వేసి పడవను నది దాటించడానికి ప్రారంభించాడు. అయితే బ్రాహ్మణుడు కాసేపు పడవవాడి కేసు చూసి, నీది ఎంత నిరర్ధకమైన బ్రతుకు అని అన్నాడు. వాడు చేస్తున్న శరీర శ్రమ చూస్తే వాడి మీద రోత పుట్టింది బ్రాహ్మణుడికి. అదేం బాబు అట్లాగన్నారు అని అన్నాడు పడవవాడు. నీకు శాస్త్రాలేమైనా తెలుసా అని అడిగాడు బ్రాహ్మణుడు. నా బోటిగాడికి శాస్త్రాలు ఎలా తెలుస్తాయి బాబు అని అన్నాడు. ఇకనేం, నీ జీవితం సగం వృధా. పోనీ పురాణాలు ఏమైనా విన్నావా అని అన్నాడు. మిగిలిన సగం జీవితం ఎట్లా ఉన్నది తెలుసుకుందామని. అస్తమానం ఈ చాకరీతోనే సరిపాయే, పురాణాలు వినటానికి నాకు తీరికెక్కడ బాబు అన్నాడు పడవవాడు. చూసావా మరి, నీ జీవితంలో 3 పాళ్ళు వృధా. కనీసం కావ్యాలన్నా చదువుకున్నావా అని అన్నాడు బ్రాహ్మణుడు. సరిపోయింది, నాకు మొదలు చదవటమే రాదు, నేను కావ్యాలు ఎట్లా చదివేది బాబు అని అన్నాడు పడవవాడు. ఇంకేముంది, నీ జీవితం 14 వేషాలు వృధా, నువ్వు 2 వేషాలు మాత్రమే జీవిస్తున్నావు అన్నాడు బ్రాహ్మణుడు పెదవి విరుస్తూ. వీరి విధంగా మాట్లాడుకుంటూ ఉండే సమయంలో ఏటి గాలి సాగింది. నది భయంకరంగా పొంగి రాసాగింది. నదిలో భయంకరమైన అలలు లేవసాగాయి. ఆకాశాన కారు మబ్బులు కమ్మి వాన ప్రారంభమైంది. పడవ నదీమయానికి చేరింది. అలలు దాన్ని అటు ఇటు విసిరేస్తూ ఉన్నాయి. ప్రవాహం దాన్ని ముందుకు ఈడ్చేస్తోంది. తెడ్డు వేసి పడవ నడపటం పడవవాడికి అసాధ్యమైపోయింది. పడవలోకి నీరు వచ్చి కొంచెం కొంచెమే పడవ మునిగిపోతున్నది. ఏమోయ్ అబ్బి, పడవ మునిగేటట్టుందే అని అన్నాడు బ్రాహ్మణుడు గాబరా పడిపోతూ. చిత్తం బాబు, ఇంతకు తమకు ఈదటం వచ్చా అని అన్నాడు పడవవాడు. నాకది రాదే అని అన్నాడు బ్రాహ్మణుడు. అయితే బాబు, తమ జీవితం పూర్తిగా వృధా అంటూ పడవవాడు ఈ నీళ్ళల్లోకి దూకి అలల మీదుగా ఈదుకుంటూ ఒడ్డుకు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 ఆగస్టు నెల చందమామలో వచ్చింది. రచయిత టి శివరామయ్య గారు. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.